నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ముఖ్యంగా ఇప్పుడిప్పుడే డిగ్రీలు ఇంటర్లు అయిపోయి ఉద్యోగ కల్పన కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళ కోసం టాస్క్ సంస్థ దాదాపు దశాబ్దం కాలంగా చాలా మందికి వారికి సంబంధించినటువంటి వృత్తి నైపుణ్యాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పనులు అయితే కుంటిపడ్డాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పనులను ఇంకా మెరుగుపరిచే విధంగా పనులు అయితే చేయబోతున్నామంటున్నారు. మనతో పాటుగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ నమస్కారం. అసలు టాస్క్తోని ఏం పని పడింది, మీరు టాస్క్ ఆఫీస్కు రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మొదలు అక్కంచెల ప్రారంభిద్దాం. ఇప్పుడు మాకు మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలన్న సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు ఉండింది. అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒకటి ఇవ్వాలని చెప్పి కూడా సంకల్పం చేసుకున్నాము. అందుకు ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు, గౌరవ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఒప్పుకున్నారు. అయితే అందుకు ముందుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఓపెన్ చేసి క్రమక్రమంగా దాన్ని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్దపల్లిలో ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. తర్వాత మహబూబ్ నగర్లో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఐటీ శాఖ మంత్రి గారికి, వారికి మహబూబ్ నగర్ ప్రజల తరఫున, మహబూబ్ నగర్ జిల్లా తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మహబూబ్ నగర్లో ఇతర వనరులు లేవు. దాదాపుగా 10,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా బయటికి వెళ్ళి చదువుకోవడము లేకుంటే వేరే జాబ్ చేసుకోవడము చేస్తారు. అటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడే వాళ్ళకు ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద ఆ స్కిల్ సెట్ను అక్కడనే వాళ్ళకు అందించి తద్వారా వాళ్ళు బయటి ప్రపంచానికి వెళ్ళినప్పుడు పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడే విధంగా అక్కడనే వాళ్ళని తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ఈ టాస్క్ను మేము కోరుకున్నాము. అలాగే టాస్క్ సిఇఓ గారు మన శ్రీకాంత్ సిన్హా గారు, వారు కూడా పెద్ద మనసుతోటి రాబోయే 2-3 వారాల్లోనే ఈ టాస్క్ సెంటర్ను అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు డిగ్రీ పాస్ అయ్యే వాళ్ళు కానీ, రేపు ఇంటర్మీడియట్ చదివి ఇంకా మేము హయ్యర్ స్టడీస్కి వెళ్ళము, ఏదన్నా స్కిల్స్ నేర్చుకొని ఉద్యోగాలు చేసుకుంటామనే వాళ్ళను పూర్తిగా ఎక్విప్ చేయడం. అంటే మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని మీరే చెప్తున్నారు. పెద్దపల్లిలో మాత్రం ఉంది, మహబూబ్ నగర్లో ఏర్పాటు చేయాలంటున్నారు. ఇది మళ్ళీ ఫినాన్షియల్కి సంబంధించినటువంటి అంశమే. ఎలా మీరు ముందుకు తీసుకోబోతున్నారు? దీనికి ఎవరినైనా చారిటీని కానివ్వండి, లేకపోతే మీ స్వయంగా ఏమైనా ఏర్పాటు చేయడము, లేకపోతే ప్రభుత్వము ఐటీ శాఖ నుంచి కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి నిధుల నుంచి ఏమైనా తీసుకోవడం, అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ఎట్లా? దీనికి నిధుల కొరత ఏం రాదు. ఎందుకు అంటే టాస్క్ సంబంధించిన యాక్టివిటీస్కి వాళ్ళకు టీచర్స్కి కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, ల్యాబ్స్కి కావచ్చు, వాళ్ళకు సఫిషియెంట్గా ఫండింగ్ ఉంది. వాళ్ళకు కావాల్సింది ఒక మంచి బిల్డింగ్. ఆ మహబూబ్ నగర్ నడిబొడ్డున ఒక బిల్డింగ్ వాళ్ళకి ఇవ్వాలా. దాదాపుగా 10,000 ఎస్ఎఫ్టీ వాళ్ళకి ఇమీడియట్గా అవసరం ఉంటుంది. దాన్ని మేము లోకల్గా కలెక్టర్ గారితో మాట్లాడి, మున్సిపాలిటీతో మాట్లాడి వేరే ఏదైనా ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఉందా లేకుంటే ఏదైనా రెంట్కి తీసుకోవాలో మేము ఆలోచిస్తాం. మాకు ఈ టాస్క్ సెంటర్ రావడమే గొప్ప. అది మహబూబ్ నగర్ విద్యార్థులకు ఒక వరం లాంటిది. సో మా బాధ్యత వారికి ప్రాపర్ అకామిడేషన్ చూపించడము, వాళ్ళకి ప్రాపర్ సెంటర్ను వాళ్ళకి అందియడం. ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో మేమే స్వయంగా కూర్చొని టెంపరీగా ఒక అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఇప్పుడు ఎండాకాలం అయిపోయి కొత్త అకాడమిక్ ఇయర్ అవుతుందో 100% ఈ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అన్ని సెటప్ చేసి మా మహబూబ్ నగర్ విద్యార్థులకు కానుకగా ఇవ్వబోతా ఉన్నాము. అందుకు ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఐటీ శాఖ మంత్రికి, టాస్క్ సిఇఓ, టాస్క్ స్టాఫ్ అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. సార్, మనతో పాటుగా శ్రీకాంత్ సిన్హా గారు ఉన్నారు. సార్, విచ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ యూ ట్రైన్ టు స్టూడెంట్స్? A very good question, and Andarki Namaskaram. The best thing is that our Honorable CM is also focusing completely on skills, right? Honorable IT Minister also wants skills to be developed, and TASK is doing that, and we are very fortunate that along with Honorable MLA Garu, we are starting the Mehboob Nagar Center. Over there we will be skilling on IT, we'll be skilling on retail, we'll be skilling on logistics, we'll be skilling for English speaking skills, essential skills, which basically is presentation skills, 21st century skills, decision making, design thinking, all these kinds of skills we will be teaching over there. Apart from that, for people to prepare for competitive exams, etc. also, we'll be talking about arithmetic and logical reasoning also. We'll be running all these programs over there. We'll be setting up the complete center with 2 labs or 1 large lab and 2 classrooms minimum.
Task is tie up with any MNC companies or any companies in any industries also. Sure. So, Task actually works with more than 500 plus organizations, and the best part is they advertise in all these companies, 500 plus companies, advertise their entry level jobs on the Task portal itself, which is very unique for a government portal to have these many companies. And every year we are placing a lot of students. Okay. Our thing is not only skilling, but skilling and ensuring that students get employed. As you know, Mehboob is just about 50 kilometers from the airport, right? Yes. So we would like these people who get trained to get jobs locally, as well as we will ensure that whoever wants jobs in Hyderabad, we are able to help them also. Task is giving any certificates to the training trained students. Yes, we would be giving them certificates on completion of the program. There are certain places where we give certificate of participation, and if someone has met all the assignments and examinations etc. completed, then we give a course completion certificate also. But yes, definitely we will ensure that these students also get good placements. Are you able to increase the places? As Karimnagar is there, Adilabad is there, some places is there. United 10 districts also is there, Telangana. Only 2 places, Pedapalli and upcoming Mehboob Nagar is there. So we have centers already existing in Karimnagar, in Khammam, Okay. and a couple of other places also. Nalgonda we have, other places also we have. So those are existing centers. These are the centers that will be starting now. ఇది పరిస్థితి. దాదాపుగా ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా మహబూబ్ నగర్ లోకల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు మాత్రం ఇది ఒక తీపి వార్తగానే మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.